కానీ ఆట వాళ్ళు అవకాశం ఇస్తే మొత్తం అందరికి ఫస్ట్ ఇచ్చేటప్పుడు ముందుగా ఆట కమిటీకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత పెద్ద కన్వెన్షన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ సయ్యంది పాదం అనే ఈవెంట్లో జడ్జిగా అవకాశం ఇచ్చినందుకు చాలా వండర్గా ఉంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ మన కల్చర్ మర్చిపోకుండా ఇటు సింగింగ్లో కానీ డ్యాన్స్లో కానీ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. టూ గుడ్గా ఉన్నారు, చాలా బాగున్నారు. నాకైతే జడ్జిమెంట్ చేయాలంటేనే చాలా టఫ్గా ఉంది. ఇప్పుడు మనం ఒక 20 మెంబర్స్ చేస్తే దాంట్లోంచి ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ని తీయాలంటే చాలా టఫ్గా ఉంది. అలాంటిది 100 మెంబర్స్ చేశారు. దీంట్లో జూనియర్స్ అండ్ సీనియర్స్ అండ్ గ్రూప్స్ అండ్ సోలోస్ అందరూ కూడా టూ గుడ్గా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు డ్యాన్స్తో పాటు మన తెలుగు సాంగ్స్ ఏదైతే ఉందో అంటే మన తెలుగు సాంగ్స్ ఏదైతే ఉందో ఆ పాడటం కానీ దానికి ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చాలా బాగా చేస్తున్నారు. ఒక్కొక్కరు 3-4 వెరైటీస్ చేస్తారు. అంటే డ్యాన్స్లోనే ఒక వెస్టర్న్, ఒక సాల్సా, ఒక హిప్ హాప్ ఇలా మిక్సప్ చేస్తారు. అంటే వాళ్ళు ఎన్ని వేరియేషన్స్ చేయగలిగితే అంత బెస్ట్గా ఉన్నట్టు కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూస్తాం, కాస్ట్యూమ్స్ చూస్తాము, అండ్ ప్రాపర్టీస్ పడితే ప్రాపర్టీస్ చూస్తాము. స్టేజ్ యూసేజ్ ఎంతవరకు చేస్తున్నారు ఏంటి, ఆ చేసే మూమెంట్స్ ఎంత క్లారిటీగా ఉన్నాయి, ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది కూడా మేము తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్స్ యువర్ నేమ్? Sayanchi Uppala. And what category did you participate in? Non-classical solo junior. Okay. And what song did you perform? I performed 3 songs. One is Coca-Cola, one is Dang Dang, and the last one is Mukabla. Okay. So how do you feel about your performance here? Do you Great. feel confident? Yeah. Are you going to be the winner? Probably. I hope. I do don't not think I'm going to be yet. Okay. We wish you all the. She is Rakshita Gururaj. Okay. And she participated in non-classical junior competition in Sayandi Padam. So we are from Raleigh. And our school is V Mudra, and she is one of the participants. There are other participants as well. So we finished our semi-finals in Raleigh, and we were excited to come here. And I mean, like, I must say that it's an awesome organization by ATA here at Atlanta. We really enjoyed, we thoroughly enjoyed, and we wish American Telugu Association all the very best for the upcoming 2 days as well. Event, the way they've organized it, and we have been into multiple stages, multiple events across. They came here all the way from Raleigh, the way they organized it, and it's a huge stage, multiple events across. But this is the first time we are witnessing everything is going on time and exactly as planned, and we were kept well informed of the events ahead of time. We are really proud, and we want to come back again and again. Which category did you win? We won the junior non-classical. We got 2nd place. Okay. So how was your journey so far? Winning your local chapter and coming here and getting the 2nd prize. How do you feel about your overall performance? We're pretty excited about it, and we had fun doing it. So how long you been practicing did you participate in the dance competitions before, or is first one? This is our first time. This is the first time? Yeah. For all 3 of you? I think we did the local chapter, but this is our first time. First of all, like, we got first prize వచ్చింది. So చాలా హ్యాపీ. అండ్ లోకల్లో పెట్టారు, అండ్ లోకల్లో వి గాట్, అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాము. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్స్. అండ్ మెయిన్లీ ఇంతమంది పార్టిసిపెంట్స్ చూసి లైక్ స్టార్టింగ్లో టెన్షన్ వచ్చింది, ఓకే వస్తుందా రాదా అని చెప్పి. బట్ ఫైనలీ వీ మేడ్ ఇట్. So which city did you come from? సో మేము డాలస్ నుంచి వచ్చాము. మా లోకల్స్ ఇనీషియల్గా డాలస్లో కండక్ట్ చేశారు. సో డాలస్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడికి అట్లాంటా వచ్చాము. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఆల్మోస్ట్ 3 మంత్స్గా మేము మా చైర్ శృతి గారు చాలా కష్టపడి మేము ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. సో మా శ్రమ అంతా ఈ రోజుతో యాక్చువల్గా మేము ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు అంతా ఆవిరైపోయింది. ఎంత అద్భుతంగా చేశారంటే పిల్లలందరూ. అసలు జడ్జెస్కి అయితే వాళ్ళని ఎట్లా జడ్జిమెంట్ చేయాలో కూడా అంత కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే అందరూ చిన్న నేరం తేడాతోటే వాళ్ళు మిస్ అవ్వడం జరిగింది. సో అందరూ విన్నర్స్ చాలా బాగా చేశారు. సో అందరు కంగ్రాచులేషన్స్ విన్నర్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శృతి గారు మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీవీ5 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మన రాజు గారు చెప్పినట్టు లాస్ట్ 3-4 మంత్స్గా సెమీఫైనల్స్ కండక్ట్ చేస్తున్నాము 12 సిటీస్లో 12 స్టేట్స్లో. సో ఇవాళ ఫైనలిస్ట్స్ అండ్ రన్నర్ అప్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో వీ హ్యావ్ అరౌండ్ 85
ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ మోర్ దెన్ 200 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో అందరూ చాలా బాగా చేశారండి. అసలు జడ్జెస్ అయితే అయ్యో 2 ప్రైజ్లైనా ఇంకొన్ని ఇవ్వలేమా అని అడిగారు. ఎవ్రీ కేటగిరీలో 3-4 టైప్స్ అంత బాగా చేశారు అనమాట. బట్ దే డిడ్ అమేజింగ్. దే గేవ్ టఫ్ టైమ్ టు జడ్జెస్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సయ్యంది పాదంలో చూస్తే నేను ఒక కూచిపూడి ఆర్టిస్ట్గా చాలా ఆనందపడుతున్నాను. ఈ రోజున అమెరికా లాంటి దేశంలో ఇక్కడ పిల్లలకు తెలియకపోయినా మన సంస్కృతిని తెలియకపోయినా ఎంతో అద్భుతంగా కూచిపూడి, భరతనాట్యం, కథక్ చాలా అద్భుతంగా ప్రదర్శించారు. నిజంగా పిల్లల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను ఆటవారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి చిన్నారులు కూడా మన మూలాలను తెలుసుకుంటూ ఎంతో అద్భుతంగా చాలా చాలా అద్భుతమైనటువంటి అంశాలను ఇక్కడ ప్రదర్శించడం ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను నేను, ఏలూరు నుంచి, కేవి సత్యనారాయణ. ఒక సీనియర్ కూచిపూడి ఆర్టిస్ట్గా మరి పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందం వేసింది. వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ ఆట సంబరాల్లో సయ్యంది పాదంకి మమ్మల్ని జడ్జిగా తీసుకొచ్చారు. మేము ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చాను. నేను సత్యనారాయణ మాస్టారు, సత్య మాస్టర్తో సహా నన్ను ఇక్కడ జడ్జిగా తీసుకొచ్చారు. చాలా టఫ్గా ఇచ్చారు. పిల్లలందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. పిల్లలందరూ వాళ్ళు ఇక్కడ ఉండి అమెరికాలోని మన నాట్యాన్ని కూచిపూడి అది చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్. దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ముందు అసలు ఈ ప్రైజెస్ మేము ఫస్ట్ సెకండ్ ఇవ్వడం అన్నది చాలా టఫ్ అయినా మాకు పరీక్ష పెట్టారు పిల్లలందరూ కూడా. అయినా కూడా మాకు చెప్పింది వాళ్ళు ఫస్ట్ సెకండ్ కాబట్టి మేము అలాగా ఆ అరమార్క్ని కన్సిడర్ చేసి మేము ఫస్ట్ సెకండ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆటా టీం అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. We are a Nashville, Tennessee moms group. So we don't represent any dance group. It's just us moms. We got together. We participated. We are Nashville winners, and then we came here. Yeah. You're all moms? Yeah. Nobody looks like a mom here. Okay. Okay, all right. So how do you like participating in the ATA convention? Like how was your first level of preparation? I think you qualified at your region level, then you came here, right? Yes. So how was that overall journey? Can you explain? Yeah, sure. So when we participated at first, like we had for multiple groups that we competed with, we won the group, and then we practiced for 2 months to perform here today. And just to like express our journey, we are all moms, as we said. This is our break from our daily routine. We are all working moms, and then like leaving everything behind, coming together, dancing, and like spending time together was our fun, and that's what we represented. And I guess that flashed on the screen as well in front of the judge. So I think we did well. Yeah. Hi, I'm Siri Kamsali, and I have done the Saiandi Padam competition for non-classical and classical, and I'm very grateful for the ATA team for letting us have this opportunity. Hi, I'm Lasya Chada, and I'm really grateful for the ATA team for letting us do this, and it was really fun doing the non-classical and classical competition. Saiandi Padam team ni Ammareddy Paradwaj garu felicite cheyadam jarugutundi. So winners andariki kuda ఆయన చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. Thank you, sir. Thank you so much, and once again hearty congratulations to Saiandi Padam team.